హాయ్ అండి, వెల్కమ్ టు రాజమండ్రి వ్లాగ్. ఇడ్లీలోకి ఒక కొత్త రెసిపీ నేను ట్రై చేశానండి. ఈ చట్నీ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఒక కడాయి పెట్టుకోండి, అందులో ఆయిల్ వేసుకోండి. 3-4 స్పూన్స్ సరిపోతుంది. అది హీట్ ఎక్కాక కొంచెం జీలకర్ర వేసుకోండి, 2 స్పూన్స్ అనమాట. 4-5 వెల్లుల్లి రబ్బలు తీసుకోండి. అగోండి, ఒక కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నానండి, అది దోరగా వేయించుకోండి. తర్వాత 10-12 ఎండుమిర్చి, స్పైసీకి ఎక్కువ ఉండాలండి ఈ చట్నీకి. వేయించుకున్న తర్వాత ఒక కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నానండి, అది దోరగా వేయించుకోండి. తర్వాత కొంచెం అండి చింతపండు, ఎక్కువ కాదు. తీసుకున్నాక అవన్నీ చల్లారాక ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోండి. తగినంత సాల్ట్ వేసుకోండి. ఇది ముద్దగా కూడా చేసుకుంటారు. అదిగోండి, నాకు లూజ్ చట్నీ అంటే చాలా ఇష్టం. పోపుకి నేను వేసుకున్నాను మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి. అంతేనండి, తిరగమూత పెట్టేయండి. సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి.